హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే పెరి పెరి పావ్. సో పేరు వినడానికి చాలా బాగుంది కదా, తింటే కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో మనం అన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, ఓకేనా? సో దీనికోసం ముందుగా మీరు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఒక పావు కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక పావు కప్పు ఆనియన్స్ తీసుకోవాలి, కట్ చేసిన ఆనియన్స్. అలాగే తరిగిన టమాటా ముక్కలు కూడా తీసుకోవాలి, ఒక పావు కప్. తర్వాత దాంట్లోకి చీజ్ వేసుకోండి. ఎక్కువ చీజ్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. హెల్త్కి మంచిది కాదు అనుకుంటే కొంచెం వేసుకోండి. స్వీట్ కార్న్ కానీ మీకు ఏ కార్న్ మీకు దొరికితే ఆ కార్న్ వేసుకోండి. ఒక హాఫ్ కప్ దాకా వేసుకోండి. అలాగే 1 కప్ దాకా పన్నీర్ని, కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన గార్లిక్ని కూడా వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరి పెరి మసాలా. ఈ మసాలా ప్యాకెట్ మనకి అన్ని షాపుల్లో దొరుకుతుందండి, లేదంటే మీకు అమెజాన్లో కూడా ఉంటుంది ఇది. సో ఇది మెయిన్ మసాలా అనమాట. దీని ఫ్లేవరు దీనివల్ల మనకు వస్తుంది. సో దాన్ని ఒక ప్యాకెట్ మనం వేసుకోవాలి దాంట్లోకి. ఇది ప్యాకెట్ ఆఫ్ ఒక 10 ప్యాకెట్స్ ఒకసారి మనం కొనుక్కోవచ్చు కావాలంటే, లేదా మీకు దగ్గరలో ఉన్న ఏ షాపుల్లోనైనా, కిరాణా షాపుల్లోనైనా దొరుకుతుందండి. సో ఇదైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లోకి మీరు కొంచెం తగినంత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మీకు టేస్ట్కి తగ్గట్టు కలిపాక ఆల్రెడీ మీకు మసాలాలో సాల్ట్ ఉంటుంది, ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు మసాలా అంతా అన్ని వెజిటబుల్స్కి పట్టేటట్టు కూడా కొంచెం ఓపిక్గా కింద నుంచి పైకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు నెమ్మదిగా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి. తర్వాత చూసారు కదా, ఇలా పావ్స్ తీసుకొని ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న పావులోకి మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అన్నీ మిక్స్ చేసిన వెజిటబుల్స్ దాంట్ని లోపల 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ దాంట్లో సరిపోయినట్టు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక దాంట్లోన మరిగించిన గీ వేసుకోవాలండి. చక్కగా ఇలా గీ వేసుకొని దాన్ని ఇప్పుడు మనం దీన్ని టూ టైప్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్లో చేసుకోవచ్చు, లేదా తవా పైన డైరెక్ట్గా చేసుకోవచ్చు. నేను రెండింటిని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోలో. సో మీకు ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర ముందు ప్రీహీట్ చేయండి. ప్రీహీట్ చేశాక దీన్ని పెట్టి సో 180 డిగ్రీస్ దగ్గరే ఒక 5 మినిట్స్ కానీ మీరు కుక్ చేశారంటే సరిపోతుందండి, చక్కగా కుక్ అయిపోతాయి. సో చూసారు కదా, మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.